దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారు. అందరూ ప్రొద్దునే లేస్తున్నారా? ఉదయకాల ప్రార్థన మీ అందరూ కూడా దేవునితో గడపాలి ఈ రోజుల్లో. ఎందుకంటే దేవునితో జీవితమే ఉండాలి, లేకపోతే కష్టం. మన అడుగడుగున ఆయన వాక్కు, అడుగడుగున ఆయనతో ప్రయాణం, అది మన ఆత్మీయ అన్ని విధాలకు ఆశీర్వాదకరం. ఎందుకంటే యేసు నీ కొరకు ప్రాణం పెట్టి రక్తం ఖర్చాడు. మనందరం దేవుని పిల్లలం. ఇంకా నామకార్థ క్రైస్తవ జీవితం జీవిస్తున్నారా? నీ కొరకు ప్రాణం పెట్టి నీ జీవితంలోకి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. హృదయంలోకి ఒక్కసారి నీ హృదయంలో చోటి, నీ పాపాలు క్షమించబడి పరలోక నిత్య జీవం, పాప క్షమాపణ. అంతేకాకుండా ఎన్ని రోజులండి, ఎన్ని దినాలు మా జీవితం ఇట్లా చాలా టెన్షన్లు, భయాలు, ఒడదుడుకులు, ఇబ్బందులు, పోరాటాలు అని కృంగిపోతున్నారా? నష్ట కష్ట సమయాల్లో మీరున్నారా? దేవుడే లేకపోతే మన బ్రతుకు శూన్యం, ఆయనతోనే మన జీవితం. కాబట్టి ఈరోజు చక్కటి మాట మీకు దేవుని వాగ్దానం చదువుకుందాం. 121 కీర్తన 4-5 వచనాలు. ఇశ్రాయేలుని కాపాడువాడు కునకుడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడేవాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. ఎవరండి కాపాడేది? నీ స్థితి నుంచి ఎవరు కాపాడేది? నీ యొక్క ప్రాపర్టీనా? నీకున్నటువంటి కొంతమంది అంటారు, మాకు ఉద్యోగం లేదండి, వెనక ముందు ఎవరు లేరండి, మాకు ఏం లేవండి, మేము చాలా పేదోళ్ళమండి, మాకు సపోర్ట్ లేదండి, కష్టపడితేనే జీవితం. కాదు, నువ్వు కష్టపడడానికి కూడా కృప చూపుతున్నాడు ఆయన, నువ్వు నడవడానికి కూడా కృప చూపుతున్నాడు ఆయన. అసలు నీకు సహాయం చేసేదే ఆయన. ఇశ్రాయేలుని కాపాడువాడు కొనకడు నిద్రపోడట. యెహోవాయే నిన్ను కాపాడువాడు, ఆయన ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాడట. అందుకని ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు ఏ విషయాలను బట్టి కృంగిపోతున్నావు, బాధపడుతున్నావు, చింతపడుతున్నావు, వేదన పడుతున్నావు, నీకు నువ్వు భద్రపరచుకోలేవు. రోగం నుండి, వ్యాధి నుండి, పోరాటం నుండి, దేని నుండి నువ్వు కాపాడబడలేవు. నేను నిన్ను కాపాడతాను, నీకెందుకు బాధ? నేను నిన్నే కాపాడతా అంటాడు. కాబట్టి ఈరోజు నిన్ను కాపాడువాడని నేనే, నీకు నీడగా ఉండువాడని నేనే. కాబట్టి ధైర్యంగా ఉండు. ఈరోజు నీ అడుగడుగున ఆయన కృప నీకు తోడుగా ఉంది. నీ ఆత్మీయ, ఆర్థిక, ఉద్యోగ ప్రతి విషయంలో కూడా నీ మీద ఏది జరుగుతున్నా నేను కాపాడతాడు ఆయన. నువ్వు తప్పించబడతావు, కృప చూపుతాడు ఆయన. ధైర్యం తెచ్చుకో, దేవుని స్తుతించండి. ఈ దినం నుండి అద్భుతంగా మరి ప్రకాశం జిల్లా గిద్దలూరులో సభలు స్టార్ట్ అవుతున్నాయి. ఈరోజు ఫస్ట్ డే. అద్భుతమైనటువంటి స్టేజ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ వేయబడ్డాయి. అంతా కూడా గ్రౌండ్ ప్రేయర్స్ జరుగుతున్నాయి. అన్నీ కూడా దేవుడు సిద్ధపరుస్తున్నాడు. మనందరం దేవుని దీవెనలు పొందాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారో, రిసీవ్ చేసుకున్నారు. రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని మారు మనసు దయచేయండి అయ్యా. ఎవరైతే రోగ, వ్యాధి, బాధ, చింతలు ఉన్నారో, యేసు పొందిన గాయముల చేత నేను స్వస్థతను తన మాట నెరవేర్చి వారిని ఆశీర్వదించండి. అప్పుల బాధ, ఆర్థిక బాధ, మానసిక బాధ, కుటుంబ పోరాటాలు, సమస్యల నుంచి విడిపించి ఎవరు ఏ పోరాటాలుగా ఉన్నా వారిని కాపాడండి. ఇతర దేశాలు మా ప్రియులందరినీ కాపాడి రక్షించి వారున్న దేశంలో వారి క్షేమ, భద్రత, సంరక్షణ ఇచ్చి వారు ఏ అవసరతలను తీర్చి అక్కడ ఉద్యోగం, రక్షణ, పరలోక సైన్యం దిగి రావాలని ప్రార్థిస్తున్నాం. అంతేకాక కోర్టు కేసులు ఉన్న వారికి విడుదల ఇవ్వండి. అప్పుల బాధ ఉన్న వారికి ఉద్యోగము, నాయన పెళ్లి కాని బిడ్డలు, సమస్యలతో ఉన్నవారు, భూ సంబంధమైన కట్లు, నాయన ఇతరితర కట్లు తొలగిపోయి బిడ్డలు రాకపోకలు ఎప్పుడు నీ కాపుదల. దైవజనులు వారి బిడ్డల్ని మీరు కంచి వేసి కాపాడండి. క్రైస్తవ సంఘాలు ఆత్మీకంగా బలం పొంది కాపాడబడాలి. రక్షణలో, ఉద్యమంలో జాషువా జనరేషన్ అపోస్తల సేవ రావాలి. అంతేకాక ప్రభా, కల్వరి మినిస్ట్రీని, మా కుటుంబాలని, రాకపోకలు నీ సన్నిధి తోడుగా ఉంచి కాపాడి భద్రపరచమని నువ్వు కాపాడే దేవుడు అని నమ్ముతున్నాము. ప్రతి బిడ్డని వారి సమస్యల నుంచి, వారి ఇరుకుల నుంచి, వారి రోగముల నుంచి నువ్వు నీడగా ఉండి తప్పించమని అడుగుతూ ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని దీవిస్తూ సంవత్సరం అంతా వారికి తోడు నీడగా ఉండండి, దీవించండి. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారందరికీ మీరు తోడేయండి, ఆశీర్వదించి. ఇదిగో ప్రభా, ఈరోజు ఏ కార్యక్రమాలు, ఏ సభలు జరుగుతున్నాయో అవన్నీ నీ గ్లోరీతో, మా కుటుంబాలతో, మా సేవతో, మా పరిచయతో ఈ యొక్క వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని అందరినీ దీవిస్తూ శుభములను పలుకుతూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం మీకోసం అందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారు, ఈ రోజు నుండి మరి ప్రకాశం జిల్లా గిద్దలూరులో అద్భుతమైన ఉజ్జీవ సభలు, దేవుని మహాకృపను బట్టి అన్ని కార్యక్రమాలు ఆల్రెడీ లైటింగ్స్, గ్రౌండ్, సౌండ్స్ పనులన్నీ కూడా ప్రభు కృపను బట్టి జరిగాయి. వాలంటీర్స్ 100 మంది దేవుని పరిచయం చేయడానికి మాతో కలిసి, మా చుట్టూ అందరం కలిసి ప్రభు రాజ్యాన్ని కట్టడానికి కృప చూపుతున్నాడు. మీరు కూడా మీ ప్రార్థనలో 7, 8, 9, 10 ఈ యొక్క ఫస్ట్ డే ఈరోజు ప్రార్థన చేయండి. అంతేకాక 11, 12, 13 3 దినాలు ఉజ్జీవ సభలు, బెల్లంపల్లి సంఘ క్షేమాభివృద్ధి సభలు, ఆత్మీయత, వాక్యము, ఉపదేశము అన్నిట్లో కూడా మనం బలం పొందుటకి ఎక్కడి నుంచి 3 దినాలు బెల్లంపల్లికి వచ్చిన 3 దినాలు ప్రార్థనా శక్తి, మంచి వాక్యోపదేశంలో శక్తి కలిగిన ఆత్మకార్యాలు మనం చూడొచ్చు. దేవుడు మీ అందరినీ దీవించను గాక. ప్రైజ్ ది లార్డ్.